करुणाजलधे दाशरथे करुणाजलधे दाशरथे रामा करुणाजलधे दाशरथे कमनीयानन सुगुणनिधे करुणाजलधे दाशरथे कमनीयानन सुगुणनिधे करुणाजलधे दाशरथे। శ్రీమద్ రామాయణం బాలకాండము 24, 25, 26 సర్గములు. మలద కరుష ప్రదేశముల ఆవిర్భావం, తాటక నివాసం. విశ్వామిత్రుని అనుసరిస్తున్న రామలక్ష్మణులు గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మునులు వారి కొరకై చక్కని నావను తెప్పించి ఉంచారు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు ఆ నావను అధిరోహించి సాగరమును కలుస్తున్న గంగానదిని దాటారు. సరయు గంగానదుల సంగమ ప్రదేశంలో కలుగుతున్న జలతరంగముల మహాధ్వని విని రాముడు ఆసక్తితో ఆ శబ్దములకు కారణమేమి అని విశ్వామిత్రుని అడిగాడు. విశ్వామిత్రుడు ఆ వివరములు ఈ విధంగా రామునికి తెలియజేస్తున్నాడు. కైలాస పర్వతమునందు బ్రహ్మ ఒక సరస్సును సృష్టించాడు. బ్రహ్మ మనస్సునందు కలిగిన ఆలోచనతో నిర్మింపబడింది కావున దానిని బ్రహ్మమానస సరస్సు అన్నారు. ఈ సరస్సు నుండి పుట్టినదే సరయూ నది. సరయూ నది కొంతవరకు అయోధ్యను చుట్టుకుని ప్రవహిస్తోంది. అలా పవిత్రమైన సరయూ నది గంగానదిలో సంగమించే ప్రాంతంలో కలిగే నీటి ఘర్షణ వల్ల కలిగిన శబ్దం ఆ మహాధ్వని అని వివరించాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు అప్పుడు ఆ రెండు నదులు కలుస్తున్న ప్రదేశానికి నమస్కరించారు. అలా గంగానది దక్షిణ తీరమున కొంత దూరం నడిచిన తరువాత ఆ ముగ్గురు భయంకరమైన కారడవిలో ప్రవేశించారు. పక్షుల ధ్వనితో, క్రూర మృగాల అరుపులతో ఆ ప్రదేశం మారుమ్రోగుతోంది. ఆ ప్రదేశమంతా జనసంచారం లేదు. విశ్వామిత్రుడు రామునితో, రామా, పూర్వం ఇక్కడ మలద కరుషములనే 2 దేవనిర్మితములైన దేశములు ఉండేవి. ఆ దేశములు 2 ధనధాన్యాలతో కళకళలాడుతుండేవి. ఇంద్రుడు వృత్రాసును సంహరించినప్పుడు అతనికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇంద్రుని ఆకల్దప్పులు పీడించసాగాయి. ఆ పాతకం నుండి బయటపడేందుకు ఇంద్రుని దేవతలు ఈ ప్రదేశానికి తీసుకొచ్చి మంత్రపూర్వకములైన గంగాతీర్థంతో స్నానం చేయించారు. వెంటనే ఇంద్రుని పట్టుకున్న బాధలు తొలగిపోయాయి. ఇంద్రుడు సంతోషించి, నా మాలిన్యమును తొలగించిన ఈ 2 ప్రదేశములు మలద, కరుష అనే పేర్లతో ఖ్యాతి వహిస్తాయని, ధనధాన్య సంపదలతో తొలతూగుతాయని వరం ప్రసాదించాడు. మారీచుని పుట్టుక. అలా సంపదలతో వర్ధిల్లుతున్న ఆ మలద కరుష ప్రదేశములందు పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము గలదైన తాటక అనే కామరూపిణైన యక్షిణి వచ్చి చేరింది. అక్కడే నివసించసాగింది. తాటక బలిష్ఠుడైన సుందుడు అనేవానికి భార్య అయింది. వారికి మారీచుడనే రాక్షసుడు పుత్రుడుగా కలిగాడు. వాడు ఇంద్రుని అంత పరాక్రమం గలవాడు. మారీచుడు నిరంతరం అక్కడ ఉన్న ప్రజల్ని బాధింపసాగాడు. అక్కడతో ఆగలేదు. తాటక మలద కరుష దేశముల్లోని జనపదములను ధ్వంసం చేసివేసింది. 1.5 యోజనముల దూరంలో ఉన్న ఆ ప్రదేశమును, అచటకు వెళ్లే దారిని ఆక్రమించుకుంది. ఆ ప్రదేశాన్ని తాటకావనం అని అనసాగారు. మనం ఇప్పుడు ఆ తాటకావనం ఉన్న దారిని వెళ్ళాలి. తాటక భయంతో సామాన్య ప్రజలెవ్వరూ ఈ పుణ్యదేశమునకు రాలేకున్నారు. ఆ తాటక ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. నీ బాహుబలంతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధించు. ఈ ప్రదేశమునకు ఎట్టి ఉపద్రవం లేకుండా చెయ్యి అని ఆదేశించాడు విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో, మునీశ్వర, యక్షులు పరాక్రమవంతులు కారు కదా, మరి తాటకకు 1000 ఏనుగుల బలం ఎలా సంభవించింది తెలుపుమని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం సుకేతుడనే మహాయక్షుడు సత్ప్రవర్తన గలవాడు. అతడికి సంతానం లేదు. సంతానం కొరకై అతడు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సుకేతునికి కన్యారత్నాన్ని ప్రసాదించాడు. పుత్రుని అనుగ్రహింపలేదు. అయితే సృష్టికర్త ఆ కన్యకు మాత్రం 1000 ఏనుగుల బలం వసిగాడు. ఆ కన్యకయే తాటక, వరప్రసాదిని, 1000 ఏనుగుల బలం గలది, కామరూపిణి.
యుక్త వయస్కురాలైన తాటక చక్కని రూపం కలిగి ఉండేది. తండ్రి సుకేతుడు ఆమెను జంభాసురుని కుమారుడైన సునందునికిచ్చి వివాహం గావించాడు. వారికి పుట్టినవాడే మారీచుడు. మారీచుడు ఎదిరింపశక్యము గానివాడు. కానీ అగస్త్యముని శాపమును గురై రాక్షసుడయ్యాడు. తండ్రి సునందుడు అగస్త్యముని వల్ల మృతి చెందాడు. తాటక క్రుద్ధురాలై కుమారునితో కలిసి అగస్త్యుని తినివేయడానికి ముందు కురికింది. అగస్త్యుడు మీదికి వస్తున్న మారీచుని రాక్షసుడు ఒకమ్మని శపించాడు. తరువాత తాటకను కూడా ఈ రూపం పోయి భయంకర రూపం పొందమని నరమాంసభక్షకురాలు ఒకమ్మని శపించాడు. అగస్త్యుని శాపమును తట్టుకోలేని తాటక అగస్త్యుడు సంచరించిన ఈ ప్రదేశాన్నంతటినీ ధ్వంసమనరుస్తోంది అని పలికి విశ్వామిత్రుడు రామునితో, రామా, నీవు తాటకను పరిమార్చి గోబ్రాహ్మణులకు హితమనరించు. నీవు తప్ప ఈమెను వధించు సమర్థులు లేరు. ఇంకొక మాట, తాటక స్త్రీ అని సందేహించకు. చాతుర్వర్ణ్యముల వారికి మేలు చేకూర్చడం నీ కర్తవ్యం అన్నాడు విశ్వామిత్రుడు. పూర్వం విరోచనుని కుమార్తె అయిన మంథర భూదేవిని చంపదలిచింది. మంథరను ఇంద్రుడు చంపివేశాడని అంటారు. అంతేకాదు, భృగుపత్ని శుక్రాచార్యుని తల్లి అయిన ఉసన ఇంద్రాది దేవతలను సంహరించుటకై యోచించగా విష్ణువు ఆమెను చంపివేయలేదా? అందుచేత అధర్మవర్తనరాలైన తాటకపై స్త్రీ అన్న కారుణ్యాన్ని చూపించద్దు. నా మాటను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధించివేయి అన్నాడు విశ్వామిత్రుడు. తాటక వధ. అప్పుడు రాముడు తన తండ్రి అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షంలో విశ్వామిత్రునికి ఇచ్చిన మాట అనుల్లంఘనీయం అని తలచాడు. గోబ్రాహ్మణుల హితము కొరకు ఈ దేశం యొక్క సౌఖ్యమునకు మీ యొక్క వచనమును పాటించడానికి సిద్ధంగా ఉన్నాను అని పలికి ధనుష్టంకారమును చేశాడు. ఆ మహాధ్వని ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తూ తాటక ఆ ధ్వని వచ్చిన వైపు పరుగులు తీసింది. రాముని చూచి భుజములను పైకెత్తి గర్జిస్తూ మీద కురికింది. వెంటనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు శుభమగుగాక, జయమగుగాక అని ఆశీర్వచనం పలికాడు. ఆ ప్రదేశమంతా రాళ్లవాన కురిపిస్తూ మీదికి వస్తున్న తాటక చేతులు ఖండించి వేశాడు రాముడు. అయినా తాటక నిలవలేదు. మీదికి వస్తున్న తాటక యొక్క ముఖచెవులు కోసేశాడు లక్ష్మణుడు. కామరూపిణి అయిన ఆ యక్షిని తన మాయచే భయపెట్టసాగింది. వెంటనే విశ్వామిత్రముని సూచనపై రాముడు బాణంతో తాటక వక్షాన్ని ఛేదించి వేశాడు. తాటక కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఇంద్రాది దేవతలు పైనుండి బాగు బాగు అని ప్రశంసించారు. ఆనాటి నుండి ఆ వనం కుబేరుని ఉద్యానవనం వలె విరాజిల్లింది. ఆ రాత్రికి విశ్వామిత్రునితో పాటుగా రామలక్ష్మణులు ఆ వనమునందే విశ్రమించారు. ఇప్పుడు 24, 25, 26 సర్గల్లోని శ్లోకములను వింటారు. తతః ప్రభాతే విమలే కృత్వాహ్నికం అరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ తే చ సర్వే మహాత్మానో మునయః సంసితవ్రతాః ఉపస్థాప్య శుభాంనావం విశ్వామిత్రం అథాబ్రువన్ ఆరోహతు భవాన్నావం రాజపుత్ర పురస్కృతః అరిష్టం గచ్చ పంథానం మా భూత్కాల విపర్యయః విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తాన్ ఋషీన్ అభిపూజ్య చ తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమాం తతః శుశ్రావ వైశబ్దం అతి సంరంభవర్ధితం మధ్యమాగమ్యతో యస్య సహ రామః కనీయసా అధ రామస్సరిన్మధ్యే పప్రచ్ఛముని పుంగవం వారితో విద్యమానస్య కిమయం తుములోధ్వనిః రాఘవస్య వచః శ్రుత్వా కౌతూహల సమన్వితః కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయం కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః తస్మాత్ శుశ్రావసరసః సాయోధ్యాముపగూహతే సరః ప్రవృత్తా సరయోః పుణ్యా బ్రహ్మసరచ్యుతా తస్యాయమతలః శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతః కురు తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామం అతిధార్మికౌ తీరం దక్షిణామాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ సవనం ఘోరసంకాశం దృష్ట్వా నృపవరాత్మజః అవిప్రహతమైక్ష్వాకః పప్రచ్ఛముని పుంగవం అహో వనమిదం దుర్గం ఝిల్లికాగణనాదితం
భైరవైః శ్వాపదైః పూర్ణం శకుంతైర్దారుణారుతైః నానాః ప్రకారైః శకునైః వాస్యద్భిః భైరవస్వనైః సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభితం ధవాశ్వకర్ణకకుభైః బిల్వతిందుకపాటలైః సంకీర్ణం బదరీభిశ్చ కిన్వేత్తద్దారుణం వనం తమువాచ మహాతేజ విశ్వామిత్రో మహామునిః శ్రూయతాం వత్సకాకుస్త యస్యైతద్దారుణం వనం ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ మలదాశ్చ కరుషాశ్చ దేవనిర్మాణనిర్మితౌ పురావృతవధే రామ మలేన సమభిప్లుతం క్షుదా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్ తమింద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చ తపోధనాః కలశైః స్నాపయామాసు మలం చాశ్చ ప్రమోచయన్ ఇహ భూమ్యాం మలం దత్వా కారుషమేవ చ శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే నిర్మలో నిష్కరుషశ్చ సుచిరింద్రో యథాభవత్ దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమం ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః మలదాశ్చ కరుషాశ్చ మమాంగమలధారిణౌ సాధు సాధ్వితితం దేవాః పాకశాసనమబ్రువం దేవస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిందమ మలదాశ్చ కరుషాశ్చ ముదితౌ ధనధాన్యతః కస్యచిత్వధకాలస్య యక్షే వై కామరూపిణి బలం నాగసహస్రస్య ధారయంతి తదాహ్యభూత్ తాటకా నామ భద్రం తే భార్యాసుందస్య ధీమతః మారీచో రాక్షసః పుత్రో యస్యాః చక్రపరాక్రమః వృత్తబాహుర్మహావీర్యో విపులాస్య తనుర్మహాన్ రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ మలదాంశ కరుషాంశ్చ తాటకా దుష్టచారిణి సేయం పంథానమావార్య వసత్యద్యర్థయోజనే అత ఏవ చ గంతవ్యం తాటకాయావనం యతః స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీం మన్నియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః నహి కశ్చిదిమం దేశం శక్నోత్యాగం తుమీదృశం యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనం యక్షా చోత్సాదితం సర్వం అద్యాపి న నివర్తతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 24వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 24వ సర్గము సమాప్తము. అథ తస్యా ప్రమేయస్య మునేర్వచనముత్తమం శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాంగిరం. అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ కథం నాగసహస్రస్య ధారయత్యబలాబలం. ఇత్యుక్తం వచనం శ్రుత్వా రాఘవస్యామి తౌజసః హర్షయన్ శ్లక్ష్ణయా వాచా సలక్ష్మణమరిందమం. విశ్వామిత్రో బ్రవీద్వాక్యం శృణుయేన బలోత్తర వరదానకృతం వీర్యం ధారయత్యబలాబలం. పూర్వమాసీన్ మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్యః శుభాచారః సచతేపే మహత్తపః. పితామహస్తు సుప్రీతః తస్య యక్షపతేస్తదా కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః. దదౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః నత్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః. తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీం జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీం. కస్యచిత్ వధకాలస్య యక్షీపుత్రం అజాయత మారీచం నామ దుర్ధర్షం యశ్శాపాత్ రాక్షసోభవత్. సుందేతు నిహతే రామ సాగస్త్యం ఋషిసత్తమం తాటకా సహపుత్రేణ ప్రదర్శయితుమిచ్చతి. భక్షార్థం జాతసంరంభా గర్జంతి సాభ్యదావత ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషి. రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహారసః అగస్త్యః పరమక్రుద్ధః తాటకామపి శాప్తవాన్. పురుషాదీ మహాయక్షి విరూపా వికృతానన
ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తుతే. సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛిత దేశం ఉత్సాదయత్యేనం అగస్త్యచరితం శుభం. ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణాం గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమాం. న హేనాం శాప సంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ నిహంతుం త్రిషు లోకేషు త్వాం మృతే రఘునందన. నహితే స్త్రీవధకృతే ఘృణాకార్యనరోత్తమ చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా. నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సత. రాజ్యభారనియుక్తానాం ఏష ధర్మః సనాతనః అధర్మ్యాం జహి కాకుస్థ ధర్మో హ్యశ్చాన విద్యతే. శ్రూయతే హి పురాశక్రో విరోచనసుతాం నృప పృథివీం హంతుమిచ్ఛంతీం మంథరాం అభ్యసూదయత్. విష్ణునాపి పురా రామ భృగుపత్నీ దృఢవ్రత అనింద్రం లోకమిచ్ఛంతి కావ్యమాతా నిషోదిత. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్రమహాత్మిభిః అధర్మసహితా నార్యో హతాః పురుషసత్తమైః తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనా నృప. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచవింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 25వ సర్గము సమాప్తము. మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా. అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం హి తద్వచః. సోహం పితుర్వచః శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదినః కరిష్యామి న సందేహః తాటకావధముత్తమం. గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిం అరిందమః జ్యాశబ్దం అకరోత్తీవ్రం దిశశబ్దేన నాదయన్. తేన శబ్దేన విత్రస్తాః తాటకా వనవాసినః తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా. తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా శ్రుత్వా చాభ్యద్రవద్వేగాత్ యతశ్శబ్దో వినిసృతః. తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతాం వికృతాననాం ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోభ్యభాషత. పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః భిద్యేరన్ దర్శనాదస్య భీరూణాం హృదయాని చ. ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితాం వినివృత్తాం కరోమ్యజ్జ హృతకర్ణాగ్రనాసికాం. నహ్యేనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం వీర్యం చాస్యాగతిం చాపి హనిష్యామీతి మే మతిః. ఏవం బ్రువాణే రామేతు తాటకా క్రోధమూర్ఛితా ఉద్యమ్య బాహూ గర్జంతి రామమేవాభ్యధావత. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిః హుంకారేణాభిభర్త్స్యతాం స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత. ఉద్ధోన్వానా రజో ఘోరం తాటకా రాఘవా ఉభౌ రజో మోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్. తతో మాయాం సమస్థాయ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్సు మహతా తతశ్చుక్రోధ రాఘవః. శిలావర్షం మహత్ తస్యాః శరవర్షేణ రాఘవః ప్రతిహత్యోపథావంత్యాః కరౌ చిచ్ఛేద ప్రతిభిః. తతశ్చిన్నభుజాం శ్రాంతాం అభ్యాసే పరిగర్జతీం సౌమిత్రిరకరోత్క్రోధాత్ హృతకర్ణాగ్రనాసికాం. కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః అంతర్ధానం గతా యక్షి మోహయంతీవ మాయయా. అశ్మవర్షం విముంచంతి భైరవం విజచారః. తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః దృష్ట్వా గాధిసుతః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అలం తే ఘృణయా రామ పాపేషా దుష్టచారిణి యజ్ఞవిఘ్నకరీ యక్షి పురా వర్ధతి మాయయా. వధ్యతాం తావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి వై.
ఇత్యుక్తస్తు తదా యక్షీం అశ్మవృష్ట్యాభివర్షతీం దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధససాయకైః సా రుద్ధాశరజాలేన మాయాబలసమన్విత అభిదుద్రావ కాకుస్థం లక్ష్మణం చ వినేదుషి తామా పతంతీం వేగేన విక్రాంతాం అశనీమివ శరణోరపి వివ్యాథస పపాత మమారచ తాం హతాం భీమసంకాశాం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాంత్విదికాకుస్థం సురాశ్చ సమపూజయన్ ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురందరః సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమథాబ్రువన్ మునే కౌశికభద్రంతే సేంద్రాः సర్వే మరుద్గణాः తోషితాः కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే ప్రజాపతేర్భృషా స్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ పాత్రభూతశ్చ తే బ్రహ్మన్ తవ అనుగమనే ధృతః కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా ఏవముక్త్వా సురాః సర్వే హృష్టా జగ్ముర్యథాగతం విశ్వామిత్రం పురస్కృత్య తతః సంధ్యా ప్రవర్తతే తతో మునివరః ప్రీతః తాటకావధతోషితః మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్ ఇహాద్యరజనీం రామ వసేమ శుభదర్శన శ్వః ప్రభాతే గమిష్యామః తదాశ్రమపదం మమ విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః ఉవాస రజనీం తత్ర తాటకాయావనేషుఖం ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనం నిహత్య తాం యక్షసుతాం స రామః ప్రశస్యమానః సురసిద్ధసంఖ్యైః ఉవాస తస్మిన్ మునినా సహైవ ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షడ్వింశః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 26వ సర్గము సమాప్తం. శ్రీ సీతారామాభ్యాం నమః.